ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వాజ్పేయి కూడలిలో శనివారం బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీని బీజేపీ ఎన్నికల్లో కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన చూసి ఢిల్లీ వాసులు బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగారెడ్డి, రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బీరం సుబ్బారెడ్డి, మునగ సతీష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అఖండ భారత్ అఖండ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ 48 సీట్లలో గెలిచి భారతదేశ అగ్రస్థానాన ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇది కేవలం ఢిల్లీ ప్రజలు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆప్ కావచ్చు పాలించి వాళ్ళను నట్టేట ముంచినటువంటి సందర్భంలో వీలైతే సరిపోరు, కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, మేము కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి కాలుష్య లేని అవినీతి లేని పాలన అయితే కేవలం బీజేపీ ఆధ్వర్యంలోనే సాధ్యపడుతుందనే నమ్మకంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కట్టారు. ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో కేజ్రీవాల్ ఉన్నటువంటి ఆ టైంలో కేవలం అవినీతి మీద పోరాటం చేస్తూ లోక్పాల్ బిల్లు కోసం ఏర్పడినటువంటి ఆప్ నేడు అవినీతి కూపంలో మొత్తం కూరుకొని పోయి ఆప్ నేతలంతా జైళ్లకు వెళ్ళినటువంటి సందర్భం. అంటే దేనికోసం, ఏ ఉద్దేశం కోసమైతే వాళ్ళు పార్టీని స్థాపించారో దాన్ని తుంగలో తొక్కి వాళ్ళు కేవలం ధనార్జనే ధ్యేయంగా వాళ్ళైతే ఏదైతే వాళ్ళు దోచుకో అనే విధానంతో ఏ విధంగా